గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. (28 43 20). ఇది మంచి ప్రాబ్లం. 28 28 43 20. 43 అనేది 4 10s are 40 plus 3 a power 4k plus 3 a power 4k plus 3. 20 అనేది ఈవెన్ నంబర్. 20 అనేది ఈవెన్ నంబర్. సో కాబట్టి ఇదే ఫార్మాట్ లో ఉంది. n అనేది ఈవెన్ నంబర్. n అనేది ఈవెన్ నంబర్. n ఈవెన్ నంబర్ కనుకుంటే ఏమవుతుంది? 3 square 9. 9 divided by 4 రిమైండర్ 1. నిన్న మనం ఆల్రెడీ చేసాం. a power 4k plus 3 a power 4k plus 3 power n. 43 అనేది 4 into 10 plus 3. 20 అనేది ఈవెన్ నంబర్. a power 4k plus 3 power n. యూనిట్ డిజిట్ ఈజ్ a. ఏ అనేది యూనిట్ డిజిట్. కాబట్టి ఆన్సర్ 8. ఆన్సర్ 8. ఆర్ యు ఆల్ విత్ మీ? నిన్న మనం ఆల్రెడీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేసాం. 37 power 137 13 ఈ బ్రాకెట్ ఉంది సార్. చాలా మంచి క్వశ్చన్ ఇది. దీనికి ఒక తేడా ఉంది. దీనికి ఒక తేడా ఉంది. బ్రాకెట్ పెట్టుకుంటే ఇదేమవుతుందంటే a పవర్ m పవర్ n. ఇదేమవుతుందంటే a పవర్ m ఇంటూ n అంటే 2 పవర్ 6 అవుతుంది. a పవర్ m ఇంటూ n a పవర్ m ఇంటూ n. ఇదేమవుతుంది? 3 పవర్ 2. దీని వాల్యూ ఏమవుతుంది? 2 పవర్ 9. 3 పవర్ 2 దీని వాల్యూ ఎంత అవుతుంది? ఆర్ యు ఆల్ విత్ మీ సార్? సో ఇక్కడ మనకు బ్రాకెట్ వేసాడు. బ్రాకెట్ అంటే ఇక్కడ మీరు చూస్తే గనక ఇది మనకు చూడంగానే 7 పవర్ ఏ నంబర్ లేసినా మనకు ఆన్సర్లు ఎంత వస్తాయి? 7 పవర్ 1 7. 7 స్క్వేర్ 49. 7 క్యూబ్ 343. 7 పవర్ 4 1. మనకు 7 పవర్ ఏ నంబర్ లేసినా ఆన్సర్లు ఏమైనా రావాలి? 1397 రావాలి. అంటే ఇక్కడ 5 అనేది వచ్చే ఛాన్సే లేదు. 1397 రావాలి. సో ఇదేమవుతుంది? 137 పవర్ 13 ఇంటూ 47. 137 13 ఏళ్ల 91 13 నాళ్ళ 52 ప్లస్ 4 52 ప్లస్ 9 611. 611. ఆర్ యు ఆల్ విత్ మీ? బ్రాకెట్ వేసుకుంటే గనక 13 ఇంటూ 47 అవుతుంది. బ్రాకెట్ లేకపోతే 3 స్క్వేర్ 9 అవుతుంది. బ్రాకెట్ ఉంది కాబట్టి 3 2s are 6. ఏ పవర్ m బ్రాకెట్ ఉంటే గనక n ఉంటే a పవర్ m ఇంటూ n అవుతుంది. 13 ఇంటూ 47. 13 7s are 91. 1 9 ఎక్కువ. 13 4s are 52. 52 ప్లస్ 9 ఎంత? 61. 136 పవర్ 611. దీని యూనిట్ డిజిట్. 4 2s are 8 ప్లస్ 3 a పవర్ 4k ప్లస్ 3. 7 క్యూబ్ ఈజ్ 343. ఇక్కడ వరకు లాజిక్ అర్థమవుతే ఎస్ అని టైప్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే టైప్ చేయండి. 5 అనేది తప్పు. ఎందుకంటే 5 అనేది ఎప్పుడు వస్తుంది? 5 పవర్ ఎనీ నంబర్ ఉన్నప్పుడు 5 వచ్చే ఛాన్స్ ఉంది. 5 అనేది లేదు. ఇది బ్రాకెట్ ఉంది. ఇక్కడ మిగతా క్వశ్చన్ చూస్తే బ్రాకెట్ లేదు సార్. అది ఒక చిన్న చేంజ్ ఇన్ ది క్వశ్చన్. 137 పవర్ 13 పవర్ 47. 137 ఇంటూ 611. 4 2 8 రిమైండర్ 3. సో 7 క్యూబ్. రైట్? ఎనీ డౌట్స్ ఆర్ దేర్? ఇవన్నీ 19 పవర్ 19 19 19. 9 పవర్ ఆడ్ నంబర్. 9 పవర్ ఆడ్ నంబర్. యూనిట్ డిజిట్ ఈజ్ ఆల్వేస్ 9. 9 పవర్ ఆడ్ నంబర్. 9 పవర్ ఆడ్ నంబర్. యూనిట్ డిజిట్ ఎప్పుడు కూడా 9. 9 పవర్ ఆడ్ నంబర్. యూనిట్ డిజిట్ ఎప్పుడు కూడా 9. లాజిక్ క్లియర్? వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఫర్? సార్ 2 పవర్ 12 ఎక్స్ప్లెయిన్. ఏ క్వశ్చన్ కన్నా 2 పవర్ 12 ఎక్కడ వచ్చింది? 2 పవర్ 12 2 పవర్ 12 137. ఇక్కడ బ్రాకెట్ ఉంది పావని. బ్రాకెట్ ఉంటే గనక a పవర్ m బ్రాకెట్ n ఉంటే
m ఇంటూ n అవుతుంది. సో కాబట్టి ఈ రెండింటిని మల్టిప్లై చేశాను. 13 ఇంటూ 47 137 పవర్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే పావని నాకు వచ్చిన ఆన్సర్ 611. 611 4 2 8 మిగిలింది 3. సో ఇట్ ఈజ్ 7 క్యూబ్. 7 క్యూబ్ ఈజ్ 343. 7 క్యూబ్ ఎంత? 343. 7 క్యూబ్ ఎంత? 343. నీలం చాణుక్య సార్ 2 పవర్ 12 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏ పవర్ 4k ఫామ్ లో ఉంటే దాని ఆన్సర్ ఏ పవర్ 4. 2 పవర్ 12 ఫార్మాట్ లో ఉంది అంటే ఇది 2 పవర్ 4 చాణుక్య. 2 పవర్ 4 ఈజ్ 16 యూనిట్ డిజిట్ 6. ఏ పవర్ 4k ఫార్మాట్ లో ఉంటే ఆన్సర్ అనేది ఏ పవర్ 4. ఏ పవర్ 4k ఫార్మాట్ లో ఉంటే ఆన్సర్ అనేది ఏ పవర్ 4. నెక్స్ట్ క్లియర్ రైట్. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఫర్ 17 పవర్ 18 పవర్ 20? 18 అనేది 4 4 16 రిమైండర్ 2 4k ప్లస్ 2 పవర్ n ఫామ్ లో ఉంటే ఆన్సర్ ఏంటి? ఏ పవర్ 4. ఏ పవర్ 4k ప్లస్ 2 పవర్ n ఫార్మాట్ లో ఉంటే ఆన్సర్ ఎంత? ఏ పవర్ 4. ఏ పవర్ 4. 17 పవర్ 18 పవర్ 20 4k ప్లస్ 2 ఫామ్ లో ఉంటే 7 పవర్ 4. 7 పవర్ 4 ఈజ్ 7 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. 9 9s ఆర్ 81. 9 9s ఆర్ 81. యూనిట్ డిజిట్ ఇట్ ఈజ్ 1. ఇవన్నీ మోడల్స్ ఫస్ట్ కంప్లీట్ చేద్దాం. ఇవన్నీ చాలా సింపుల్ మోడల్స్. 17 పవర్ 18 పవర్ 20. 18 అనేది 4 4 16 ప్లస్ 2 4k ప్లస్ 2 ఫామ్ లో ఉంది. 4 ప్లస్ 4k ప్లస్ 2 పవర్ n 7 పవర్ 4. 7 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. ఇక్కడ మీరు చూస్తే గనక 2 పవర్ 3 పవర్ 4 3 పవర్ 4 పవర్ 5 5 పవర్ 6 పవర్ 7 5 పవర్ 6 పవర్ 7 6 పవర్ 7 పవర్ 8 7 పవర్ 8 పవర్ 9 8 పవర్ 9 పవర్ 2. ఏమీ చేయాల్సిన అవసరం లేదు. 5 పవర్ ఎనీ నంబర్ ఏమో ఇక్కడ 5. 5 పవర్ ఎనీ నంబర్ ఏమో ఇక్కడ 7. ఇది 2 పవర్ 81. 3 పవర్ 4 అంటే 2 పవర్ 81. 81 అవుతే 2 పవర్ 4 ఇంటూ 20 ప్లస్ 1 అంటే ఇది 2. ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. 5 ఇంటూ 2 5 ఇంటూ 2 యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది? 10. 10 తోటి మల్టిప్లై చేసే ఏ నంబర్ యొక్క యూనిట్ డిజిట్ ఎంత అవుతుంది? 0. 2 పవర్ 3 పవర్ 4 3 పవర్ 4 ఈజ్ 81. 2 పవర్ 81 2 పవర్ 81 ఈజ్ 4 ఇంటూ 20 ప్లస్ 1 ఏ పవర్ 4k ప్లస్ 1. ఇది 2. దీని యూనిట్ డిజిట్ 2. దీని యూనిట్ డిజిట్ 5. యూనిట్ డిజిట్ 2 యూనిట్ డిజిట్ 5. 2 ఇంటూ 5 యూనిట్ డిజిట్ ఎంత? 10. 10 యొక్క యూనిట్ డిజిట్ ఎంత ఉంటుంది? 0.